మహనీయులు ఇలా చెప్పారు. మనసుకు పుట్టుకతో వచ్చు దుష్ట వాసనలను జయించుటెలాగా? పువ్వులోని పిందె పెద్దదవుతున్న కొలది పువ్వురేకులు తమంతట తామే రాలిపోనట్టుగా మనలోని దివ్యత్వం వికసించుతున్న కొద్దీ మానవ సహజమైన దుష్టవాసనలన్నీ మనల్ని వీడిపోవును. ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు. మొట్టమొదటి రేఖలు ఎక్కువగా ఉంటాయి, మధ్యలో పిందె చిన్నదిగా ఉంటుంది. ఈ రేఖలన్నీ దుష్టవాసనలు మనకు వచ్చినటువంటి పరంపరగా వచ్చినటువంటివి. ఆ వికాసం పొందేది మధ్యలో ఉన్నటువంటి పిందె పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ చిన్నగా రాలిపోయి చక్కటి ఫలం చేతికొస్తుంది ఆఖరణ. అయితే ఈ దుష్టవాసనలు పిందె పెద్దదవుతున్న కొద్దీ పువ్వురేకులు తమంతట తామే రాలిపోవునట్టుగా మనలోని దివ్యత్వం వికసించుతున్న కొలది. ఆ దివ్యత్వం ఎలా వికసిస్తుంది మనకి అంటే, ఈ మహాత్ముల సాంగత్యం వల్ల, వారిని తలుచుకోవటం వల్ల, వారిలోని గుణాలు మనలో నెలకొల్పుకోవటం వల్ల. ఎలాగంటే, మనసుకి ఉన్నటువంటి ఒకే ఒక మంచి లక్షణాన్ని తీసుకొని దేన్నైతే అది తలుచుకుంటూ ఉంటుందో, ఎప్పుడు దేన్నైతే చింతన చేస్తూ ఉంటుందో, దేన్నైతే చూస్తూ ఉంటుందో, ఆ రూపాన్ని, ఆ గుణాలని, ఆ స్వభావాన్ని పుణికిపుచ్చుకుంటుంది. చివరికి వారే వీరుగా మారిపోతారన్నమాట. అందువల్ల ఎప్పుడు మనసుని బాబా మీద, సద్గురుమూర్తుల మీద, వారి ప్రతిరూపం మాస్టర్ గారి మీద, దత్తావతారాల మీద పెడుతున్న కొద్దీ మనలో వాళ్ళ గుణగుణాలు మనలో ప్రవేశించి నాటుకొని ఆ దివ్యత్వం వికసిస్తూ పోతూ ఉంటుంది. మనకి అద్భుతమైనటువంటి ప్రక్రియ మాస్టర్ గారు మనకి అందించారు. పారాయణ క్రమంలో మనం చేసుకునేటప్పుడు వారి యొక్క దివ్య లీలలు, వారి గుణగణాలే ఉంటాయి. భాగవతం అంతా కూడాను వారి భక్తుల గుణగణాలు, దివ్యమైన గుణాలు, భక్తి, వాళ్ళలో ఉన్నటువంటి భక్తి, అవి మనం తలుచుకున్న కొద్దీ ఆ గుణాలు మనలో నెలకొంటాయి. దుర్గుణాల స్థానే సద్గుణాలు నెలకొంటాయి. మనకి సద్గుణవంతులు అవుతాం. తర్వాత దివ్యత్వం కూడా మనకి వికసిస్తూ పోతుంది. అప్పుడు దుష్ట వాసనలన్నీ పోయి అన్నీ మంచి మంచి సుగుణాలే మనకుంటాయి. అది పరమహంస మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అందువల్ల మిత్రులారా, నిరంతరం అనుక్షణం మాస్టర్ గారు చెప్పినట్టుగా క్షణక్షణము ఆత్మవికాసానికి కృషి చేయండి అని చెప్పినట్టుగా, ఎప్పుడు మనసుని మాత్రం ఎప్పుడెప్పుడు బాబా ముందు కూర్చుందామా, మాస్టర్ గారి పారాయణ పుస్తకం చేతిలోకి తీసుకుందామా అనే ధ్యాస మన లోపల వెంటాడుతూనే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ వైపుకి పోయి పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చొని వాళ్ళ యొక్క గుణగుణాలను మనసులోకి తెచ్చుకుంటూ, ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం కాలం గడుపుతాం గాక. ఈ చక్కటి కార్తీక మాస సమయం, శుభ సమయం, చక్కటి ఆధ్యాత్మిక పురోగతిని అందిపుచ్చుకునేటువంటి మాసం ఇది. అందువల్ల ఇంకా విశేషంగా మనం పారాయణ చేసుకొని గురి చేతిలో వచ్చేటటువంటి శివ మహాదేవుని కథలు అవి చదువుకొని, మాస్టర్ గారు చెప్పినటువంటి సత్సంగాలు అవి విని మన జీవితాలను కూడా పరిపూర్ణం చేసుకుందాం అని చెప్పి ప్రార్థిస్తూ, మనమే కాకుండా ఇవి అందరికీ ఈ సాంప్రదాయాన్ని అందించడానికి వీలుగా బాబా పుస్తకాలు, అవధూత స్వామి పుస్తకాలు, అవధూతల పుస్తకాలు ఇవన్నీ కూడాను అందరికీ అందించే ప్రయత్నం కూడా మనం చేద్దామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం. సాయి సాయి అను నామము పల్లికిన తొలగును మన జ్ఞానం, షిరిడి నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం.